సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం వెలిమెల తాండాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సర్వే నెంబర్ 434లో గల 85 ఎకరాల బీలదాకల భూమిని 1993 నుండి కొట్లాడుతున్న గిరిజనులను కాదని రియల్ ఎస్టేట్ కంపెనీలకు దారాదత్తం చేయడంపై గిరిజనులు నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయంపై గిరిజనులకు మద్దతుగా మెదక్ పార్లమెంటు ఎంపీ రఘునందన్ రావు గిరిజనుల భూములు తిరిగి ఇవ్వాలంటూ దాదాపు 6 గంటల పాటు ధర్నా చేపట్టారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఎంపీ రఘునందన్ రావును అరెస్ట్ చేయడానికి ప్రయత్నించగా గిరిజనులు పోలీసుల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉద్రిక్త వాతావరణంలో ఎంపీ రఘునందన్ రావును అరెస్ట్ చేసి పటాన్చెరు పోలీస్ స్టేషన్కు తరలించారు. గిరిజనులకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని రఘునందన్ రావు అన్నారు. భారతీయ జనతా పార్టీ నాయకులకి, ముఖ్యంగా గిరిజన ఆడపడుచులు చూపెట్టినటువంటి పోరాట పటిమకి శిరస్సు వంచి జిల్లా కలెక్టర్ గారు దొంగ పట్టాలని రద్దు చేయాలని నేను ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పోరాడతాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, జిల్లా రెవెన్యూ అధికారులు ఈ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేసినా ప్రలోభాలకు లొంగిన భారీ మూల్యం చెల్లించుకుంటారని చెప్పి తెలుస్తున్నాం. ఎందుకంటే ఇది ఈ సాంప్రదాయం కొనసాగితే ఆ భూములు ఎవరి చెప్పు, ఆ భూములు ప్రభుత్వం భూములు అంటే అనామత్ భూములు అవి రెవెన్యూ రికార్డుకి ఎక్కకుంటే అనామత్ ఖాతాలో పెట్టారు. ఆ భూములు చెందితే ప్రభుత్వానికి రావాలి లేదా గిరిజనులకు పోవాలి. రెండు కాకుండా వాళ్ళకి వేరే వాళ్ళకి పట్టాలు ఎట్టిస్తారు, వాళ్ళు రాంగ్ క్లెయిమ్ చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ఈ విషయం లోపల ఎలాంటి ప్రలోభాలకు లొంగినా వాళ్ళు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తుంది. గిరిజన తాండాకు చెందిన దాదాపు 60-70 ఫ్యామిలీస్ 60 ఏళ్ల నుంచి వాళ్ళు సాగు చేసుకుంటున్నారు. అట్టి భూములను రాష్ట్ర ప్రభుత్వము రెవెన్యూ అధికారుల చేత, పోలీసుల చేత ఒత్తిడి చేసి దౌర్జన్యంగా లాక్కొని పారిశ్రామికవేత్తలకు, ల్యాండ్ లార్డ్స్కు ఇవ్వడానికి కుట్ర చేస్తుంది. ఇది సాగదు. వారి భూమి వాళ్ళకి ఇవ్వాలి. ప్రభుత్వంలోని ఏ చట్టం చూసినా 60 ఏళ్ల నుంచి సాగు చేస్తున్నటువంటి గిరిజనులకు ఇవ్వాలి, భూమి లేని గిరిజనులకు ఇవ్వాలి. అదేవిధంగా రెవెన్యూ యాక్ట్ ప్రకారం కూడా ఎన్నో రెవెన్యూ చట్టాలు వచ్చినాయి. ఆ చట్టాల ప్రకారం కూడా వాళ్ళకి ఇవ్వాలి. కానీ ఇవ్వకుండా పారిశ్రామికవేత్తలకు, బడా ల్యాండ్ లార్డ్స్కు వాళ్ళ ఒత్తిడికి లొంగి, ప్రలోభాలకు లొంగి ప్రభుత్వం వాళ్ళకు భూములు కొనుక్కోవడం అనేది చాలా అన్యాయం. గిరిజనుల పక్షాన అందరం సమిష్టిగా నిలబడి వారికి పట్టాలు ఇచ్చే వరకు వాళ్ళకు మద్దతుగా నిలబడి